గంభీరనినదాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్రములు శంకర భాష్యం ప్రస్తావనలో ఆస్తిక దర్శనాల్లో 4 యోగ దర్శనం భాగం 9. యోగ దర్శనం. యోగ దర్శనం చాలా వరకు సాంఖ్య దర్శనాన్ని పోలి ఉంటుంది. ఏ దర్శన ప్రవర్తకుడు పతంజలి ముని సాంఖ్యులు అంగీకరించిన 24 తత్వాలను అంగీకరిస్తూ ఈ దర్శనం ఈశ్వరుని కూడా అంగీకరిస్తుంది. ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుందని సాంఖ్యులు బోధించగా, వివేక జ్ఞానం కలగటానికి ఉపయోగించే సాధనాలను యోగ దర్శనం ప్రతిపాదించింది. చిత్తంలో సర్వదా ఏవేవో భావాలు కలుగుతూనే ఉంటాయి. వాటికి చిత్తవృత్తులని పేరు. ఆ చిత్తవృత్తుల్ని పూర్తిగా అరికట్టడమే యోగం. ఈ స్థితిని సాధించటానికి ఆవశ్యకమైన యమ నియమాది సాధనాలను యోగ దర్శనం బోధిస్తుంది. వైరాగ్యోధుల ద్వారా చిత్తాన్ని శుద్ధం చేసుకుని ఏదైనా ఒక ఆలంబనం మీద చిత్తాన్ని స్థిరంగా నిలపడం చేత చిత్తవృత్తులను నిరోధించవచ్చును. ఇలా ధ్యానం చేయడానికి అత్యుత్తమైన ఆలంబనం పరమేశ్వరుడు. అతడు సర్వజ్ఞత్వాది గుణ విశిష్టుడు. అతనిపై చిత్తం నిలిపి యోగాన్ని సాధిస్తే ముక్తి లభిస్తుందని యోగశాస్త్ర సిద్ధాంతం. సాంఖ్యులు అంగీకరించిన సృష్ట్యాది ప్రక్రియనంతటినీ సేకరించి ఈశ్వరుడినే 25వ తత్వాన్ని అంగీకరించడం చేత ఈ మతానికి శేశ్వర సాంఖ్యం అనే పేరు కూడా వచ్చింది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భాగం 9 యోగ దర్శనం సంపూర్ణం.